ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది కాదు డాడ్, చేతిలో ఎక్కువ రోజులు లేవు. అప్లికేషన్ లేట్ అయినా పాస్పోర్ట్ వస్తుంది, కానీ టర్కీ వెళ్ళే టైంకి రాదు. ఆ తర్వాత వచ్చినా ప్రయోజనం లేదు. అందుకే అంత ప్రత్యేకంగా చెప్తున్నాను. మీరేం టెన్షన్ పడకండి మిత్ర గారు, చిన్న పనిగా నేను చేసుకోగలను. సరే మరి. ఏంటి మనీషా, ఎందుకన్నా డల్గా ఉన్నావు? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నేనేమి చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు. అడిగినా ఆగే ఉద్దేశము నీకు లేదు. ఇంకేం చెప్పమంటావు? మనీషా, మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నావు అని నాకు అర్థమవుతుంది. ఏదైనా ఉంటే బయటికి చెప్పు. మనసులోనే ఉంచుకుంటే నాకెలా తెలుస్తుంది చెప్పు? నా మనసులో ఏముందో అర్థం చేసుకోలేనంత అమాయకుడివి కాదు. నేను ఎందుకు ఇలా ఉన్నానో తెలుసుకోలేనంత చిన్న పిల్లాడివి కాదు. నీకు అన్నీ తెలుసు, అయినా తెలియనట్టు ఉంటావు. అందరినీ గౌరవిస్తున్నట్టే కనిపిస్తావు, అయినా నీకు నచ్చిందే చేసుకుంటూ పోతావు. ఏదైతే నేను వద్దు అంటున్నాను అది నువ్వు చేస్తున్నావు. నేను ఎందుకు వద్దంటున్నానో తెలుసుకునే సమయం అతి దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. అమ్మా లక్ష్మి, మనీషా మాటలేం పట్టించుకోకు. నీ భర్తతో వెళ్ళడం నీకు ముఖ్యం. నా కుటుంబంలో ఎలాంటి మనస్పర్ధ లేకుండా ఉండడం నాకు ముఖ్యం. ఈ ప్రయాణంతో అయినా నీకు మిత్రకి మధ్య మనస్పర్ధలు పోవాలి, మీ మనసులు మళ్లీ కలవాలి. ఇదే నేను కోరుకునేది. ఇప్పుడే చూశారు కదా మావయ్య గారు, మిత్రగారిని నిలదీసే అధికారం మనీషాకి సమాధానం చెప్పాలన్న బాధ్యత మిత్రగారిలో ఉంది. వాళ్ళిద్దరి మధ్య బంధం అంత బలంగా ఉన్నప్పుడు ఇంకా మీ కల తీరుతుంది, మీ ఆశ నెరవేరుతుంది అనుకోవడంలో ఏమాత్రం అర్థం లేదు. అది కాదమ్మా లక్ష్మి, నాకు మిత్రగారికి ఏర్పడింది మనోబంధమే మావయ్య గారు. మిత్రగారికి మనీషాకి మధ్య ఉన్నది మనసు బంధం. అది త్వరగా తెగిపోదు. అంత త్వరగా మిత్రగారు నాతో కలిసిపోరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.